రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మంగళవారం ఉదయం గోదావరికని కూరగాయల మార్కెట్ను సందర్శించారు. మార్కెట్ మొత్తం కలియ తిరుగుతూ స్థానిక పరిస్థితులను పరిశీలించారు. వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 1,50,00,000 రూపాయలతో మార్కెట్ను అభివృద్ధి చేద్దామనుకున్నామని, స్థానిక పరిస్థితులు చూశాక దాదాపుగా 4 కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యాపారులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. గోదావరికని కూరగాయల మార్కెట్ సందర్శించడం జరిగింది. ముందుగా 1,50,00,000తో దీన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక ప్రత్యేక పరిస్థితులన్నీ చూసిన తర్వాత సుమారుగా 4 కోట్లపై డబ్బుతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఒక ఆలోచన చేశాం. ఎస్సీ గారు ఉన్నారు ఇక్కడ, తర్వాత మార్కెట్ సంబంధించిన నాయకులు మల్లేష్ గారు, చాలామంది నాయకులందరూ కూడా కమిటీ వరకు చర్చించి ఇక్కడ గతంలో బిల్డింగ్స్ కట్టిన ఆచరణలో అమలు కాకపోవడం, తర్వాత ఓఎండ్ఎం అంటే ఓవరాల్ మెయింటెనెన్స్ లేకపోవడం, తర్వాత ఎవరికి వారు ఇష్టం వచ్చిన తీరులో పెట్టుకోవడం, రోడ్డు రావడానికి పోవడానికి కష్టం కావడం, పక్కన డ్రైనేజ్ ప్రాబ్లంతో అటు మటన్ చికెన్ దుకాణం వాళ్ళకు కూడా ఇబ్బంది, అన్ని రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు. వాష్రూమ్స్ లేవు, అదే మాదిరిగా తాగడానికి సరైన నీళ్ళు లేవు అని అనేక ఇబ్బందుల గురించి చెప్తా ఉన్నారు. పూర్తిగా రైతులు ఎవరెవరైతే పల్లె ప్రాంతాల నుంచి వస్తారో ఉండడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళకు ఉన్న షెల్టర్ రూమ్స్ అంటాం, వారికి షెల్టర్ రూమ్స్తో పాటు నీళ్లు, టాయిలెట్లు, గదులు, వ్యాపారానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి బిల్డింగ్ లోపలే ఇట్లా అస్తవ్యస్తంగా పెట్టేటట్టు కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్లో పెట్టేటట్టు విశాలంగా రోడ్డు ఉండేటట్టు చేసే ప్రణాళిక చేస్తూ ముందుకు పోతాను. సుమారుగా 3-4 కోట్లు అవుతాయని చెప్పి ఇంజనీర్ గారు చెప్తా ఉన్నారు. ఎస్సీ గారు 3 కోట్లైనా 4 కోట్లైనా మేము దాన్ని పూర్తిగా అంచనాలు వేసి ప్లాన్ చేసి కంప్లీట్గా చుట్టూరా రోడ్డు ఆ డ్రైనేజ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ డ్రైనేజ్ కూడా క్లోజ్డ్ డ్రైనేజ్గా రోడ్డుగా, అదే మాదిరిగా ఇటు బయటికి వెళ్ళి అటు నుంచి 2 వైపుల నుంచి ఒక లారీ తిరిగేంత రోడ్డు కూడా వేస్తూ దీని లోపల కూడా విశాలంగా ఇలాంటి షెడ్లన్నీ తీసేసి ఆ షటర్స్లలో ఉండే విధంగా బ్రహ్మాండంగా చూడడానికి కూడా అందంగా ఉండేటట్టు, వచ్చిన వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఇరుకు కాకుండా తిరిగి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం జరిగే విధంగా వారికి కూడా సౌకర్యం ఉండే విధంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మార్కెట్కి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఇటు రిటైల్ షాప్ కానీ అటు హోల్సేల్ వాళ్ళు అందరూ కూడా సహకరిస్తే ప్రభుత్వం ఇది గతంలో హైటెక్ అనుకున్నారు, నాకైతే హైటెక్ అనిపిస్తున్నది. కానీ ఈసారి వారి అందరి సహకారంతో డెఫినెట్గా హైటెక్గా చేసే ప్రయత్నం చేస్తారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, అడ్డాల రామస్వామి, పెద్దెల్లి ప్రకాష్, ముస్తఫా, యుగేందర్, చుక్కల శ్రీనివాస్, కూరగాయల మార్కెట్ కమిటీ నాయకులు గుండె మల్లేశం, పారిపల్లి సదానందం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా 10వ డివిజన్లో చేపట్టిన డ్రైనేజీ రోడ్ల పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మనాలి ఠాకూర్తో పాటు నాయకులు ఉళ్లంగుల రమేష్, చిగురు కృష్ణస్వామి, కాపుర వేణు, కొమరయ్య, బొలన వేణు, సాంబయ్య, చిగురు సాయి, చిగురు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.